హాస్పిటల్కి పాపని ట్రీట్మెంట్కి తీసుకువచ్చి రాజ్ కావ్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని పాప విషయంలో మినిస్టర్కి షాక్ ఇచ్చిన తులసి ఇక రాజ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి కావ్య ఇదంతా, అసలు నువ్వు ఏం చేస్తున్నావో కొంచెమైనా నీకు అర్థమవుతుందా అంటూ అడుగుతూ ఉండగా, నేను మీకు ఒక విషయం చెప్పాలండి అంటూ ఇక హాస్పిటల్కి వెళ్ళిన విషయం, నర్సుని నిలదీసిన విషయం, మినిస్టర్ అన్న మాటలు ఇవన్నీ కూడా రాజు దగ్గర అయితే చెప్తుంది. ఏది నమ్మాలో నాకు అర్థం కావడం లేదు అంటూ రాజు అనగానే, మన పాప దగ్గరికి వెళ్తే మీకు అన్నీ అర్థమవుతాయి అంటూ ఇక కావ్య అయితే రాజుతో చెప్తూ ఉంటుంది. ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా పాప దగ్గరికి అయితే వెళ్ళేసరికి ఇంతలో మినిస్టర్ తులసి ఇద్దరూ కూడా భోజనం అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా లోపలికి అయితే వెళ్తారు. కావ్య అయితే ఇదిగో మన పాపని చూడండి అంటూ పాపని ఎత్తుకుని ఎంతగానో ముద్దులు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్ అయితే, ఇన్ని రోజులు నీలో ఇంత అమ్మతనాన్ని చూడలేదు, పాపని ఇంత ముద్దుగా ఎత్తుకోవడం ఇదే నీలో మొదటిసారి చూస్తున్నాను, ఈ పాప మన పాపే అంటూ రాజ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే ఇదిగో పాపని చూడండి అంటూ అనగానే రాజ్ అయితే పాపని చూసి ఒక్కసారిగా కళ్ళంట కన్నీళ్ళైతే పెట్టుకుంటాడు. కళావతి, నువ్వు చెప్పేది నిజమే, ఈ పాప మన పాపే, ఇంత మోసం జరుగుతుందని అస్సలు అనుకోలేదు అంటూ చెప్తూ ఉండంగానే ఇంతలో మినిస్టర్ అయితే రావడం గమనించి రాజ్ కావ్య ఇద్దరూ పక్కకైతే తప్పుకుంటారు. అప్పుడే ఇక మినిస్టర్ అయితే పాపను బయటికైతే తీసుకుని వస్తాడు. తులసి, పాప ఎంత ముద్దుగా నిద్రపోతుందో అంటూ అనగానే, అదేంటండి నిద్రపోతున్న పాపని తీసుకువచ్చి ముద్దులాడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది. తులసి అయితే, సరేనండి, మిమ్మల్ని ఒక విషయం అడిగాను కదా, పాపం ఆ అమ్మాయి కావ్య ఆ బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది కదా, ఆ విషయం ఎంతవరకు వచ్చింది, అయినా పుట్టిన బిడ్డను దూరం చేయడం ఏంటండి, వాళ్ళెవరో పరమ దుర్మార్గులై ఉంటారు, లేకపోతే పురుట్లో బిడ్డను కన్న తల్లికి దూరం చేయడం ఏంటి అంటూ తులసి మాట్లాడుతూ ఉండగా ఈ మాట విన్న రాజుకైతే అర్థమవుతుంది. కావ్య, అయితే ఇదంతా ఈ మినిస్టరే చేసుంటాడు, ఈవిడికి తెలీదు, ఈవిడి తన దగ్గరున్న పాప తన పాపే అనుకుంటుంది, ఈవిడికి తెలియకుండా ఇదంతా జరుగుంటుంది. సరే, మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా, మొత్తం నేను చూసుకుంటానంటూ ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ అయితే నర్సుకైతే ఫోన్ చేస్తాడు. సార్, చెప్పండి సార్, దయచేసి నన్ను ఈ గొడవల్లో లాక్కండి సార్, మీకు పుణ్యం ఉంటుంది అంటూ అనగానే, నువ్వు ఎలాంటి సాక్ష్యాలు చెప్పవలసిన అవసరం లేదు, కానీ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ ఇద్దరు పిల్లల జీవితం బాగుంటుంది, వాళ్ళకి చదువులకయ్యే ఖర్చులు అన్నీ నేను పెట్టుకుంటాను అంటూ ఇక రాజు అయితే ఇక నర్సుకైతే చెప్తాడు. ఇంతలో కావ్య అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటండి ఏం చేస్తున్నారు అంటూ అనగానే, ఇన్ని రోజులు ఈ సమస్యతో నువ్వు ఒంటరిగా పోరాడావు, ఇప్పుడు నేను నీకు తోడున్నాను కళావతి, ఇన్ని రోజులు నీ మాట నమ్మకుండా నిన్ను అపార్థం చేసుకుని నిన్ను ఒక పిచ్చిదానిలా చూశాను, కానీ ఈరోజు నిజం తెలిసింది కదా, నీతో పాటు నేను కూడా నీకు సహాయంగా ఉంటాను, మనిద్దరం కలిసే మన పాప గురించి పోరాడాలి, నువ్వు కంగారు పడకో, మన పాప మన దగ్గరికి తిరిగి వచ్చేలా నేను చేస్తాను, నీకు పాపని అప్పగించే బాధ్యత నాది కళావతి, నువ్వు బాధపడకు అంటూ రాజ్ అయితే ఇక కావ్యని ఓదారుస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉందండి, ఇన్ని రోజులు ఒంటరిగా పోరాడాను, కానీ ఇప్పుడు మీ సహకారం దొరికింది, నాకు సంతోషంగా ఉంది అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక నర్స్ అయితే రాజుకి ఫోన్ చేస్తుంది. సార్, మీరు చెప్పమన్నారుగా అందుకే చేశాను, తులసి గారు పాపని ట్రీట్మెంట్కి తీసుకువస్తున్నారు సార్, మినిస్టర్ గారికి ఏదో మీటింగ్ ఉందంట, ఆయన అటు వెళ్తారంట, కేవలం తులసి గారు ఒక్కరే
ట్రీట్మెంట్కి వస్తున్నారు అంటూ చెప్పంగానే సరే నేను పాపను తీసుకుని వస్తున్నాను అంటూ రాజ్ అయితే కావ్యని పాపని తీసుకుని హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే కావ్యని చూసిన తులసి అయితే పలకరిస్తూ ఉంటుంది. ఏంటి కావ్య ఇలా వచ్చావు, పాపని చెకప్కి తీసుకొచ్చావంటూ అనగానే అవును అంటూ తులసికి కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఈయన నా భర్త అంటూ ఇక కావ్య అయితే పరిచయం చేస్తుంది. ఇంతలో రాజు అయితే చెప్తూ ఉంటాడు, ఒక్కసారి ఆ పాపని ఇలా ఇవ్వండి అంటూ రాజు అయితే ఇక తులసి దగ్గరున్న పాపని తీసుకుని ఇక కావ్య దగ్గరున్న పాపనైతే తులసి చేతిలో పెడతాడు. అప్పుడే ఇక తులసి అయితే ఆ పాపని ఎత్తుకోగానే ఏదో తెలియని మమకారం అయితే అనిపిస్తుంది. ఇదేంటి కావ్య, ఈ పాపని ఎత్తుకుంటే ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది ఏంటి అంటూ తులసి అడుగుతూ ఉండగా అప్పుడే ఇక రాజ్ అయితే అసలు నిజాన్ని బయట పెడతాడు. ఇంతలో నర్సుని తీసుకువచ్చి ఇక నిజాన్ని అయితే బయట పెట్టిస్తాడు. నన్ను క్షమించండి మేడం, ఆ రోజు మినిస్టర్ గారు ఒత్తిడి వల్ల నేను ఈ పాపం చేశాను. ఈ పాప మీ పాపే. ఈ పాపకి గుండె జబ్బు ఉందని చెప్పి మినిస్టర్ గారు పిల్లల్ని ఇద్దరిని మార్చేశారు అంటూ ఇక నర్సు అయితే చెప్తుంది. ఆ మాట విన్న తులసి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కన్న బిడ్డకి వ్యాధి ఉందని కన్న బిడ్డని దూరం చేస్తారా? అసలు నా భర్త చేసిన పనిని నేను క్షమించలేకపోతున్నాను. కావ్య, నన్ను క్షమించు కావ్య, నీ పాపని నువ్వు తీసుకో, నా పాపని నాకివ్వు అంటూ ఇక తులసి అయితే తన కన్న బిడ్డనైతే దగ్గరికి తీసుకుంటుంది. ఆ బిడ్డ అయితే తులసిని చూసి ఆనందపడుతూ నవ్వుతూ ఉండడంతో అది గమనించిన తులసి అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. ఇక కావ్య కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక తులసి అయితే తన పాపని ఇంటికైతే తీసుకువెళ్తుంది. ఇంతలో మినిస్టర్ అయితే ఆ పాపని చూసి ఇదేంటి పాప అంటూ అనంగానే ఏంటి మీ రక్తాన్ని మీరే గుర్తుపట్టలేకపోయారా? మీ రక్తానికి ఏదో తెలియని వ్యాధి ఉందని చెప్పి వదిలించుకుని వేరే వాళ్ళ కన్న బిడ్డను దొంగలించడం మీకు తప్పుగా అనిపించలేదా? ఈ పాపకి వ్యాధి ఉందని తెలిసి పురుట్లోనే దూరం చేస్తారా? అసలు మీరేం కన్న తండ్రండి? మీ మీద ఎంతో నమ్మకంతో ఇన్ని రోజులుగా అందరికీ ఎవరికి ఏం కావలసిన సహాయం చేస్తారని ఎంతగానో అనుకునేదాన్ని. కానీ మీ స్వార్థం కోసం ఇలా బిడ్డనే మార్చేసి తల్లులిద్దరినీ కూడా బాధ పెడతారని అస్సలు అనుకోలేదు. ఇంత దారుణంగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. నా పాపకి ఏమీ జరగదు, నా పాప బ్రతుకుతుంది. కావ్య వాళ్ళ పాపని వాళ్ళకి అప్పగించాను. నా పాపను బ్రతికించుకునే బాధ్యత నాది. నా పాపకి ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు నా విషయంలో కానీ పాప విషయంలో కానీ జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. కావ్య బిడ్డ విషయంలో కానీ వాళ్ళ జోలికి వెళ్ళినా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను, అది గుర్తు పెట్టుకోండి అంటూ ఇక తులసి అయితే నిజం తెలుసుకుని పాప విషయంలో మినిస్టర్కి అయితే షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.